హలో వ్యూవర్స్, నేను మీ కిషోర్. వెల్కమ్ టు కిషోర్స్ కిచెన్. ఈరోజు మనం చాలా టేస్టీగా స్పైసీగా ఉండే గిజర్డ్ అండ్ లివర్ మసాలా ఫ్రైని రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ను వేడి చేసి నూనె వేసి వేడి అయ్యాక 2 ఎండుమిర్చి తుంచి వేసుకోండి. 2 యాలకులు, హాఫ్ ఇంచు దాల్చిన చెక్క వేసి ఒకసారి కలుపుతూ వేగనిద్దామండి. మంచిగా వేగిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేయండి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవడం వల్ల ఫ్రై త్వరగా అవుతుందండి. ఇప్పుడు అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. బాగా వేగాక కొద్దిగా వాటర్ వేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ మిరపపొడి వేసి ఒకసారి బాగా కలుపుతూ వేడి చేయండి. తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసి వేగనివ్వండి. మంచిగా వేగాక అందులో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి కలపండి. కలుపుతూ వేగనివ్వండి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న గిజర్డ్ అండ్ లివర్ని వేసుకొని ఒకసారి కలుపుతూ బాగా మిక్స్ చేద్దామండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పుని వేసి బాగా కలుపుతూ వేడి చేద్దామండి. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ రోస్ట్ చేసిన కసూరి మేతిని వేసి కలుపుతూ వేడి చేయండి. బాగా వేడి అయ్యాక అందులో కొద్దిగా వాటర్ని పోసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఇప్పుడు మసాలా పూర్తిగా గట్టిగా అయ్యి నూనె పైకి కనిపిస్తే ఫ్రై రెడీ అయిందన్నమాట. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి. మీకు స్పైస్ ఇష్టమైతే ఈ స్టేజ్లో కాస్త మిరపపొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే, టేస్టీగా చేసిన గిజర్డ్ అండ్ లివర్ మసాలా ఫ్రై రెడీ. ఇది రోటీలో కానీ, చపాతీలో కానీ, రైస్లో కానీ అద్భుతంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.